నిజానికి మెడికల్ కాలేజెస్ ని ఈ పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఈ బేసిక్ ఐడియా 2020 జనవరి 21వ తేదీన నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాల ముందు ఈ ప్రపోజల్ పెట్టింది. మీ రాష్ట్రాల్లో ఉండే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ హెల్త్ కేర్ కంపెనీలకి అప్పచెప్పండి, మేము 60% ఫండ్ ఇస్తాము అని చెప్పి నీతి ఆయోగ్ ఒక ప్రపోజల్ పెట్టింది కేంద్రం నుంచి. అసలు పీపీపీ మోడల్ ని కేంద్రం ఎందుకు ప్రపోజ్ చేసింది? వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని, ఇతర పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తూ ఎందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందో ఇది కూడా అందుకే. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్, ప్రో ప్రైవేట్ అండ్ ది పబ్లిక్ సెక్టర్. అయితే ఈ విషయం బయటికి చెప్పరు కదా, బయటికి చెప్పింది మాత్రము ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ ఫర్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ ఇన్ ద మెడికల్ ఎడ్యుకేషన్ విత్ దేర్ లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ ఫైనాన్సెస్ అని చెప్పారు. మెడికల్ ఎడ్యుకేషన్ లో చాలా నీడ్ ఉంది, మనకు చాలా డాక్టర్స్ అవసరం ఉంది. ఈ గ్యాప్ ని ఫిల్ చేయాలి అంటే డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తన లిమిటెడ్ రిసోర్సెస్ తో చేయలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళని భాగస్వాముల్ని చేయండి అని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అయ్యా హెల్త్ బడ్జెట్ మనకి తగ్గుతుందిలే అని చెప్పి వెంటనే దీన్ని యాక్సెప్ట్ చేశాయి. కేంద్రం ఏం చెప్పినా కూడా మారు మాట్లాడకుండా ఒప్పేసుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ పీపీపీ విధానానికి అప్పుడేమీ ఒప్పుకోలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అందుకు ఇక్కడ మనం ఖచ్చితంగా లాస్ట్ గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేయాలి.